శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయము 36, 37, 38 శ్లోకములు. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రచాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమశ్యంతి చ సిద్ధసంఘాః. అర్జునుడిట్లనెను, ఋషికేశ, లెస్స లెస్స, నీ ప్రకర్ష వలన లోకము మురిసిపోవచున్నది. రాక్షసులు తల్లడిల్లి పలాయనము చిత్తగించుచున్నారు. సిద్ధ సంఘములు గుములు కూడి నీకు నమస్కరించుచున్నారు. కస్మాచ్చ తేనానమేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికత్రే అనంత దేవేశ జగన్నివాస త్వమచ్చరం సదసత్తత్పరం యత్. మహాత్మా, బ్రహ్మకు కూడా ఆదికర్తవును ఘనుడవునైన నీకు నమస్కరింపక వారెట్లుండగలరు? అనంత దేవేశ జగన్నివాస, నీవు సత్తునకును అసత్తునకును అతీతమై అక్షర పరబ్రహ్మము గదా. త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేతాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. నీవు ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు, ఈ విశ్వమునకు పరమాధారుడవు, అన్నింటినీ తెలియవాడవును, అన్నింటిచే తెలియబడు వాడవును నీవే. నీవు పరంధాముడవు. ఓ అనంతరూప, జగత్తంతయు నిండి నిబిడీకృతమై ఉన్నావు.